హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో భాగంగా కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్కి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ MT ఈజ్ రిటర్న్ యాజ్ GWSPA అని, హౌ విల్ గ్లోబ్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ అని అన్నాడు. సో ఒకసారి మరి తీసుకుందాం. మనం ఎంటీ అన్నాడు. ఎంటీని ఏ విధంగా కోడ్ చేశాడు అని అంటే GWSPAగా కోడ్ చేశాడు. ఇప్పుడు మనం దీనికి ప్లేస్ వాల్యూస్ తీసుకొని చేద్దాం. ఇక్కడ 5, 13, 16, 20, 25, సో 7, 23. సో ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. సో ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్కి కంపేర్ చేస్తే +2 ఉంది. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూస్తే ఇక్కడ మనకి మరి 23 వచ్చింది. ఎం నుంచి తీసుకుంటే 23. మరి ఇలా చేయొచ్చా అని అంటే మనకి నియర్ బై లెటర్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి. అంటే 13 నుంచి తీసుకుంటే ఇక్కడ సెకండ్ లెటర్కి కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఏం చేద్దాం అని అంటే ఇక్కడ ఒకసారి మనం ఈ సెకండ్ లెటర్ నుంచి దీంట్లో ఉన్నటువంటి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్కి కంపేర్ చేయండి ఒకసారి. సో 13 నుంచి 16కి +3 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లెటర్కి కంపేర్ చేస్తే +3 అవుతుంది. సో దీంట్లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్కి, దీనిలో ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్కి కంపేర్ చేస్తే +3 అవుతుంది. సో ఇక మిగిలింది లాస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్కి. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1ని మనం 27th ఆల్ఫాబెట్గా కూడా రాసుకుంటాం కాబట్టి +2. సో దెన్ సేమ్ లాంగ్వేజ్లో మనము గ్లోబ్ని కోడ్ చేద్దాం. సో గ్లోబ్ అంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూస్తే దీనికి 7, ఇక్కడ 12, సో నెక్స్ట్ ఇక్కడ 15, 2, 5 అని చెప్పి ఉంది. సో మరి దానికి ఏమైతుంది కోడ్ అనేది చూస్తే ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్కి ఇక్కడ తీసుకోవాలి. సో 7 నుంచి +2 అని అంటే I అవుతుంది. 9th ఆల్ఫాబెట్ ఈజ్ I. తర్వాత ఇప్పుడు సెకండ్ లెటర్ ఏది రావాలి అని అంటే లాస్ట్ నుంచి ఉన్నటువంటి దీంట్లో సెకండ్కి, ఇక్కడ సెకండ్కి కనెక్ట్ అవుతుంది. +3 తీసుకుంటున్నాం అంటే 5, దట్ ఈజ్ E అండి. సో IEతో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఆప్షన్స్ లో మీరు చూసుకొని కూడా డైరెక్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేయొచ్చు. అన్నిట్లలో ఐతో స్టార్ట్ అవుతుంది. IEతో ఉన్నది C ఒకటే. సో డైరెక్ట్ గా Cని కొట్టేసుకుంటే అయిపోతుందండి. సో ఈ విధంగా చేస్తాం. మిగతాది కూడా మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత దీంట్లో మిడిల్ లెటర్ 15+3 అని అంటే 18 R వచ్చేస్తుంది. ఎస్, R ఉంది. తర్వాత 12 నుంచి +3 అని అంటే దట్ ఈజ్ O. ఇంకా మిగిలింది ఇక్కడ నుంచి +2 తీసుకుంటే దట్ ఈస్ G. మనకి ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి లెటర్ నుంచి నెంబర్కి కోడ్ చేశాడు. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ బీట్ ఈజ్ రిటర్న్ 25120 అని అన్నాడు. హౌ విల్ ఎడ్జ్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ కోడ్ అంటే ఫస్ట్ బీట్ని ఏ విధంగా కోడ్ చేసిండు అనేది చూద్దాం. బీట్ అంటే ఏం రాసిండు? 25120 అన్నాడు. మీరు ఒకసారి గమనిస్తే బి యొక్క ప్లేస్ వాల్యూ 2, ఈ యొక్క ప్లేస్ వాల్యూ 5, ఏ యొక్క ప్లేస్ వాల్యూ 1, టీ యొక్క ప్లేస్ వాల్యూ 20. దట్స్ ఇట్. సింపుల్ గా ప్లేస్ వాల్యూస్ ని తీసుకొని కోడ్ అనేది చేశాడండి. మరి ఇప్పుడు సేమ్ ఎడ్జ్ కూడా అలానే చేయాలి కదా, తీసుకుందాం. సో ఈడిజిఈ ఎడ్జ్ అని చెప్పేసి ఇలా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే ఇక్కడ ఈకి ప్లేస్ వాల్యూ తీసుకుందాం. ఈ అంటే 5, సో డి ప్లేస్ వాల్యూ 4, నెక్స్ట్ జీ ప్లేస్ వాల్యూ 7, అగైన్ ఈ ప్లేస్ వాల్యూ 5. 5475 ఎక్కడ ఉంటుంది అని ఆన్సర్ ఆప్షన్ ఏలో ఉంది. సో 5475 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. సింపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూస్తే ఇక్కడ నెక్స్ట్ అలాంగ్ ఈజ్ కోడెడ్ యాజ్ BNPPH ఇన్ ఎ ఫిక్స్డ్ కోడ్ లాంగ్వేజ్ అంట. హౌ వుడ్ బర్త్ బి కోడెడ్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అని అన్నాడు. అలాంగ్ని ఏ విధంగా కోడ్ చేశాడు అని అంటే మనకి ఇక్కడ BNPPH అని చెప్పి కోడ్ చేశాడంట. మరి దీనికి కోడ్ ఏ విధంగా చేశాడు అనేది చూద్దాం. ఏ అంటే 1, ఎల్ అంటే 12, 15, ఇక్కడ 14, ఇక్కడ 7. సో 2, 14, 16 ప్లేస్ వాల్యూస్ తీసుకుంటున్నా. ఏంటి నెంబర్ సార్ అంటే ప్లేస్ వాల్యూస్, ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ని మనం రాసుకుంటున్నాం. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఏ నుంచి తీసుకుంటే ఇక్కడ ఉంది, ఎల్ నుంచి తీసుకుంటే సెకండ్ లెటర్ కి +2, తర్వాత థర్డ్ లెటర్ నుంచి తీసుకుంటే +1, నెక్స్ట్ ఫోర్త్ లెటర్ నుంచి తీసుకుంటే +2, మళ్ళీ ఫిఫ్త్ లెటర్ తో తీసుకుంటే +1.
అంటే మనకి లాజిక్ ఏమొచ్చింది అని అంటే +1 నెక్స్ట్ +2 లాజిక్ అనేది వస్తుంది. సో సేమ్ లాజిక్ అనేది మనం నెక్స్ట్ బర్త్ కూడా అప్లై చేయాలి. ఇక్కడ తీసుకుంటే బర్త్ అన్నాడు. సో BIRTH బర్త్. సో ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నా 2, 9, 18, 20, ఇక్కడ 8. సో ఇప్పుడు కంపేర్ చేస్తున్నా. ఇక్కడ +1 తీసుకోవాలి ఫస్ట్. 2 నుంచి +1 అని అంటే దట్ ఈస్ C. తర్వాత 9 నుంచి +2 అని అంటే 11 దట్ ఈస్ K. తర్వాత 18 నుంచి +1 అంటే 19 S. తర్వాత 20 నుంచి +2 అని అంటే 22 దట్ ఈస్ V. ఇక్కడ 8 నుంచి +1 అంటే 9, 9th ఆల్ఫాబెట్ ఈస్ I. CKS అని ఉంది. సో CKS VI ఆప్షన్ డి లో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. క్లియర్? సో ఈ విధంగా ఆన్సర్ చేసుకోవాలి. లెటర్ సిరీస్ కి సంబంధించి ఎప్పుడైనా కూడా ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది కంపేర్ చేసుకుంటే. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఇన్ ఏ ఫిక్స్డ్ కోడ్ లాంగ్వేజ్ PITCH పిచ్ ఈజ్ కోడెడ్ యాజ్ KRGXS అంట. హౌ విల్ రేడియో బి కోడెడ్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అని అన్నాడు. సో ఇప్పుడు తీసుకుందాం మరి PITCH. సో పిచ్ ని ఏమని కోడ్ చేస్తున్నాం అని అంటే KRGXS అని కోడ్ చేసాం. సో దెన్ ప్లేస్ వాల్యూస్ తీసుకొని చెక్ చేద్దాం. ఇక్కడ 16, 9, 20, 3, 8. సో 11, ఇక్కడ 18, 7, 24, 19. సో ఫస్ట్ లెటర్ నుంచి చెక్ చేస్తే ఇక్కడ P నుంచి తీసుకుందాం. మరి P నుంచి తీసుకుంటే మనకి లాజిక్ సెట్ అవుతుందా? లేదు. సో ఫస్ట్ లెటర్ నుంచి తీసుకుంటే ఏమైతుంది అని అంటే ఇక్కడ మీరు చూడండి 16 నుంచి 11 అని అంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో -7 అవుతుంది. బట్ సెకండ్ లెటర్ నుంచి కంపేర్ చేస్తే మనకి 9 నుంచి డబల్ అవుతుంది. మళ్ళీ థర్డ్ లెటరు 13 మైనస్ అవుతుంది. సో ఈ లాజిక్ వర్కౌట్ అవుతలేదు కాబట్టి ఆల్టర్నేట్ లాజిక్ వెళ్ళాలి. మరి ఆల్టర్నేట్ లాజిక్ అంటే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎండ్ లెటర్ ఉంది కదండి, ఎండ్ లెటర్ నుంచి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమైతుంది +3 అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేద్దాం మరి. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి రైట్ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ తీసుకున్నా కూడా వర్కౌట్ అవుతలేదు. ఎందుకంటే 3 నుంచి ఇక్కడ వర్కౌట్ అవుతలేదు, మనకి 18 వచ్చింది. ఇప్పుడు మరి ఏ లాజిక్ అప్లై చేయాలి? అయితే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇంటర్నల్ కోడింగ్ ఉందా లేదా, నెక్స్ట్ ఆపోజిట్ పేర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇవి రెండు చూసుకున్న తర్వాతే మీరు చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ప్లేస్ వాల్యూ తీసుకొని చేసినంత మాత్రాన అసలు ఆన్సరే రాదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నాయి ఆపోజిట్ పేర్స్. Pకి K ఆపోజిట్, నెక్స్ట్ ఐకి ఆర్ ఆపోజిట్. మనము కొన్ని కోడ్స్ పెట్టుకొని ఆపోజిట్ లెటర్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. సేమ్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లెటర్స్ గురించే ఇక్కడ మెన్షన్ చేశాడు. తర్వాత టీకి ఆపోజిట్ G. సో మనము తెలంగాణ గవర్నమెంట్ లేదా గాంధీ తాత అని చెప్పేసి ఇలా కోడ్ పెట్టుకుంటాం. C నుంచి X జిరాక్స్ కాపీ, HS హైదరాబాద్ సికింద్రాబాద్, ఇలా మనము కోడ్ పెట్టుకుంటాం. ఇప్పుడు రేడియో RADIO రేడియోకి సంబంధించి ఏమవుతుంది కోడ్ అనేది చూడండి. R కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది అంటే I అవుతుందండి. A కి ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే Z. D కి ఆపోజిట్ లెటర్ W అవుతుంది. I కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే R అవుతుంది. O కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే L అవుతుందండి. IZ తో స్టార్ట్ అయ్యేటువంటి మనకి లెటర్స్ ఉన్నాయా? IZW ఈ రెండిట్లలో ఉన్నాయి. RL లాస్ట్ కి RL అంటే ఆప్షన్ C లో ఉంది. సో ఆప్షన్ C అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే అండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ M is equals to 13, MAT is equals to 34, then how wax is coded in that same language అని చెప్పేసి అంటున్నాడు. మనకి లెటర్ నుంచి నెంబర్ కోడింగ్ ఇచ్చాడండి. మరి M is equals to 13 అయింది. M is equals to 13 అంటే M యొక్క ప్లేస్ వాల్యూ 13 కాబట్టి తీసుకున్నాడు. మరి ఇప్పుడు MAT is equals to 34 అని అన్నాడు. ఇక్కడ నేను ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నా 13, 1, 20. సమ్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేస్ వాల్యూస్ ఒకసారి చూస్తే మనకి 34 కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా? 20, 33 + 1 34. సేమ్ వ్యాక్స్ కి కూడా చూద్దాం. వ్యాక్స్ అని అంటే మనకి ఇక్కడ 23 ఫర్ W, 1A, 20
4 అనేది ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 24 ఇవి రెండు కలిపితే కూడా 24 ఏమవుతుంది 48 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి అని అంటే 48. హియర్ వి హ్యావ్ ఇట్ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 లో మనకు ఆన్సర్ అనేది ఉంది 48 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి మిక్స్డ్ కోడింగ్ అని అంటాం లేదా స్పై కోడ్ అని చెప్పేసి కూడా అని అంటాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడనంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యు ఆర్ గుడ్ ఈజ్ రిటర్న్ యాజ్ 256 అని కోడ్ చేశాడంట. విఆర్ బ్యాడ్ ఈజ్ రిటర్న్ యాజ్ 637 అని చెప్పి కోడ్ చేశాడు. అలాగే గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ రిటర్న్ యాజ్ 358 అని చెప్పి కోడ్ చేశాడు. హౌ ఈజ్ ఐండ్ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని చెప్పి అన్నాడు. నీకు కావాల్సింది ఏంటి ఐండ్ అనేది కావాలి. సో ఈ ఐండ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ ఈ పదము ఈ 3 స్టేట్మెంట్లలో ఎక్కడుందో ఫస్ట్ దాన్ని గుర్తించాలండి. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఆ పదం నీకు ఎక్కడ ఉంది అనేది గుర్తించాలి. యు ఆర్ గుడ్ ఇక్కడ ఉందా లేదు, విఆర్ బ్యాడ్ ఉందా లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ లో ఉంది అంటే నీకు కావలసిన ఆన్సర్ ఏదైతే ఉందో అది కూడా ఈ థర్డ్ స్టేట్మెంట్ లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడ కూడా ఉండొద్దు. థర్డ్ స్టేట్మెంట్ లో మాత్రమే ఉన్నది చూద్దాం. 3 ఎక్కడైనా ఉందా, ఇగో ఇక్కడ ఉంది కాబట్టి ఇది నాకు వద్దు. 5 ఉందా, ఫస్ట్ లో ఉంది కాబట్టి నాకు ఏమొద్దు. మిగిలింది ఏంటి 8. సో ఆన్సర్ ఈజ్ 8 అండి. సో ఆప్షన్ 3 లో ఉంది 8 ఈజ్ యువర్ ఆన్సర్. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఈ మిక్స్డ్ కోడింగ్ చేసేటప్పుడు మనకి ఒక ఇబ్బంది జరుగుతుంది ఏంటి అని అంటే ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియకుండా ఉంటుంది. సో ఎట్లా అనంటే ఏ స్టేట్మెంట్ లో ఉంటుందో ఆ స్టేట్మెంట్ లోనే ఆన్సర్ కూడా ఉంటది. సో అలా సెలెక్ట్ చేసుకుని ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇఫ్ మినిస్టర్ కెన్ బి కోడెడ్ యాజ్ సో RETSINIM అని చెప్పేసి అని అన్నాడు. దెన్ హౌ వుడ్ కోడెడ్ యాజ్ ఈ ప్రెసిడెంట్ ని ఏమని కోడ్ చేసిండు అని చెప్పిండు అన్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ మినిస్టర్ ని ఏ విధంగా కోడ్ చేసిండో తీసుకోవాలి. మినిస్టర్ ని ఈ విధంగా రాసుకున్నాడు. మినిస్టర్ ని ఏమని కోడ్ చేసిండంటే RETSINIM అని చెప్పి కోడ్ చేసిండు. మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ మీరు కోడింగ్ డీకోడింగ్ ఎప్పుడు చేసినా కూడా సేమ్ పదాలు సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ ఏదైతే మనకు లెటర్స్ ఉంటాయో సేమ్ లెటర్స్ ఇక్కడ కూడా రిప్రజెంట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటాం. అలా ఉన్నట్లయితే మనకి దాన్ని బట్టి ఆన్సర్ చేస్తాం. ఇక్కడ చూడండి మీకు ఆర్ ఇక్కడ లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్, నెక్స్ట్ ఈ టి ఎస్ ఐ ఎన్ ఐ ఎం దీన్ని ఏమంటామంటే రివర్స్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటామండి. రివర్స్ ఫార్మాట్ అనేది ఒక మోడల్ ఉంటుంది మనకి కోడింగ్ డీకోడింగ్ లో, సేమ్ అలానే ఇచ్చాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని అన్నాడు. సో ప్రెసిడెంట్ చూద్దాం ఒకసారి. ప్రెసిడెంట్ అని చెప్పి అన్నాడు. సో ప్రెసిడెంట్ అని అంటే మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటాం మనం? సింపుల్, మళ్ళీ మనకు సేమ్ లాంగ్వేజ్ లోనే తీసుకోవాలి. అక్కడ రివర్స్ ఫార్మాట్ ఉంది కదా, ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి. సో టి ఎన్ తర్వాత ఇక్కడ ఈ నెక్స్ట్ ఇక్కడ డి తర్వాత ఐ తీసుకుంటాం, తర్వాత ఎస్ తీసుకుంటాం, తర్వాత ఈ తీసుకుంటాం, తర్వాత ఆర్ తీసుకోవాలి, నెక్స్ట్ పి తీసుకోవాలి. ఇగో ఇలా ఉన్నటువంటిది మన ఆన్సర్. రివర్స్ ఫార్మాట్ లో టిఎన్ఈతో స్టార్ట్ అవ్వాలి. టిఎన్ఈతో డిఐ ఎస్ఈ. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇవి 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయినాయండి, కానీ ఈ 2 ఆప్షన్లు మిగిలినాయి. ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. టిఎన్ఈ చూసి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. దీంట్లో చిన్న స్లైట్ చేంజెస్ మాత్రమే ఇచ్చాడు, ఆ చేంజెస్ ని గమనించాలి. ఎండ్ విత్ పి ఉంది, సో ఎండ్ విత్ పి. ఇక్కడ ఎస్ ఉంది, నాకేమొద్దు. ఓకే రైట్. సో ఈ విధంగా మనము జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కువ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మిస్టేక్స్ లేకుండా చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రోల్ ఈజ్ రిటర్న్ యాజ్ SQOP అండ్ పోల్ ఈజ్ రిటర్న్ యాజ్ QQOI అని చెప్పేసి అని అన్నాడు. హౌ ఈజ్ పేజ్ ఈజ్ రిటర్న్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అని అన్నాడు. ఫస్ట్
ఇట్లాంటి మనకి 3 స్టెప్స్లో కనుక ఇచ్చాడు అనుకోండి, 3 స్టెప్స్లో కొన్నిసార్లు ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 స్టెప్స్లో మనకి ఏదైతే ఆల్రెడీ కోడ్ చేయబడి ఉందో, ఇక్కడ మనకి తర్వాత ఇచ్చేటువంటి పదం దీంట్లోని లెటర్స్ అనేవి ఈ రెండిట్లలో ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దీంట్లో ఉంటే మాక్సిమం దీనికి సంబంధించిన కోడ్ కూడా ప్లేస్ వాల్యూస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఆపోజిట్ లెటర్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి డైరెక్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ మనం చెక్ చేస్తే ఒకసారి మరి పి ఉందా? ఉంది. ఏ ఉందా? లేదు. జీ కూడా లేదు కాబట్టి డైరెక్ట్ లాజిక్తో చేయాలి. అప్పుడు ఆర్ఓఎల్ఎల్ అనేది తీసుకుంటే ఎస్క్యూఓపి అని చెప్పి అన్నాడండి. మరి ఇప్పుడు 18, 15, 12, 12 ఇక్కడ 19, సో 15, 16. సో ఇప్పుడు 18 నుంచి తీసుకుంటే ఇక్కడ +1, ఇక్కడ నెక్స్ట్ +2, తర్వాత +3, తర్వాత నెక్స్ట్ +4. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి లాజిక్ ఏమైతుంది అని అంటే +1, +2, +3, +4 లాజిక్ అవుతుంది. సేమ్ ఇప్పుడు పోల్కి కూడా చెక్ చేద్దాం. సో పోల్కి చెక్ చేస్తే ఏమవుతుందో ఒకసారి తీసుకుందాం. పోల్ని ఏ విధంగా తీసుకున్నాడు? QQOIగా తీసుకున్నాడు. సో ఇప్పుడు 16, 15, 12, 5 అని చెప్పేసి రాసుకున్నాం. 17 and 17, 15, 9 అని చెప్పి తీసుకున్నాం. సో 16 నుంచి ఫస్ట్ తీసుకుంటే +1, నెక్స్ట్ 15 నుంచి తీసుకుంటే +2, 12 నుంచి కంపేర్ చేస్తే +3 అండి. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ను కంపేర్ చేస్తే +4. అంటే ఎగ్జాక్ట్ గా లాజిక్ అనేది కంపేర్ కావాలి. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సార్ ఇక్కడ లాజిక్ వస్తే దీన్ని పట్టుకొని నేను ఆన్సర్ చేస్తా అంటే తప్పు. మీరు ఈ రెండింటిని కూడా చెక్ చేసుకునే చెయ్యాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ లాజిక్ వస్తుంది, ఇక్కడ వర్కౌట్ కాదు. అలా నువ్వు ఫస్ట్ దాంట్లో వచ్చిన లాజిక్ తోనే నేను లాస్ట్ మనకి క్వశ్చన్ లో అడిగిన పదాన్ని చేస్తామని అనుకుంటే సో ఆన్సర్ రాంగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు జాగ్రత్తగా చేయాలి. తర్వాత మనకి పేజ్ అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు పేజ్ కి సంబంధించి క్వశ్చన్స్ మనం ట్రై చేస్తే ప్లేస్ వాల్యూ తీసుకుందాం. 16, 1 ఇక్కడ 7 and 5 అండి. సో 16 నుంచి కంపేర్ చేస్తే +1 కదా. సో 16 + 1 17 Q అవుతుంది. 1 + 2 అని అంటే 3, దట్ ఈజ్ C. 7 + 3 అని అంటే దట్ ఈజ్ 10J. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేస్తే +4 అవుతుంది. 5 + 4 అంటే 9, 9th ఆల్ఫాబెట్ ఈజ్ I. QCJI అండి. సో QCJI కావాలి. ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే QCIJ అన్నాడు, QJCI అన్నాడు. అంటే ఆప్షన్స్ అన్నీ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగానే ఉన్నాయి. సో కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా కూల్గా ఆన్సర్స్ చేసుకోవాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ మనకి ఈయనే సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్యాప్ ఈజ్ రిటర్న్ యాజ్ 39 అన్నాడు, ల్యాప్ ఈజ్ రిటర్న్ యాజ్ 31. హౌ ఈజ్ మ్యాట్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అని చెప్పి అంటున్నాడు. సో ఫస్ట్ ట్యాప్ అంటే ఏం తీసుకున్నాడు అనేది చూద్దాం. ట్యాప్ అంటే 39 అని చెప్పి రాశాడు. T for 20, A for 1, ఇక్కడ 16. ఇప్పుడు వీటిని కలిపితే మనకు వచ్చేది ఎంత అంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ ప్లేస్ వాల్యూ అనేది 37 వస్తుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 39. అంటే +2 యాడ్ చేసుకుంటే మనకి 39 అవుతుంది. ఓకేనా? +2 యాడ్ చేశాడు. తర్వాత ల్యాప్, LAP ల్యాప్ కి సంబంధించి చూస్తే ఇక్కడ ఏం చేశాడు? 12, 1, 16 చేసుకున్నాడండి. ఇప్పుడు మరి చెక్ చేద్దాం ఒకసారి. ఈ మూడింటిని కలిపితే మనకు వచ్చేది ఎంత ఇక్కడ అంటే మనకి 29 వస్తుంది. మరి ఆయన తీసుకున్నది 31. సో 29కి ఏం చేశాడు? +2 కలిపాడు. కలిపితే 31 వచ్చింది. ఇప్పుడు మనల్ని అడిగింది మ్యాట్, MAT మ్యాట్కి సంబంధించి అడిగాడు. మరి మ్యాట్ అని అంటే MAT ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నా 13, 1, 20 అండి. సో ఇప్పుడు మీరు ఈ మూడింటిని కలిపితే వచ్చేది ఎంత అని అంటే ఈ మూడింటిని సమ్ చేస్తే 34 వస్తుంది. ఓకే, సో 34 ప్లస్
మరి ఏం చేయాలి? ఇక్కడ 2 కలిపిండు, ఇక్కడ 2 కలిపిండు కాబట్టి ఇక్కడ కూడా 2 కలిపితే 36 వచ్చేస్తది మనకి. సో 36 ఆప్షన్ 1 లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్? రైట్. ఈ విధంగా ఆన్సర్ చేసుకోవాలి. అంటే ప్లేస్ వాల్యూస్ తో డైరెక్ట్ చేసినా కూడా కొన్నిసార్లు ఈ లెటర్స్ ని మనకు అడిషనల్ గా ఒక 1 యాడ్ చేయడము, సో అడిషనల్ గా +2 యాడ్ చేయడము, కొన్నిసార్లు ఏం చేస్తాడు అని అంటే ఇక్కడ మనకి ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ యొక్క కౌంట్ ఆధారంగా ప్లస్ కానీ మైనస్ కానీ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా? ఈ లెటర్స్ యొక్క కౌంట్ ఆధారంగా ప్లస్ ఆర్ మైనస్ చేస్తుంటాడు. అది కూడా మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పాస్పోర్ట్ ఈజ్ రిటర్న్ యాజ్ RCUUNMPR అని చెప్పి కోడ్ చేశాడు. హౌ ఈస్ పాండమిక్ రిటర్న్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో ఫస్ట్ పాస్పోర్ట్ ని తీసుకుందాం. సో పాస్పోర్ట్ అంటున్నాడు. దీన్ని ఏ విధంగా కోడ్ చేశాడు అని అంటే RCUUNMPR అని చెప్పి తీసుకున్నాడు. సో ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ తీసుకొని చెక్ చేద్దాం. 16, 1, 19, 19, 16, 15, 18, 20 అన్నిటికీ కూడా నేను ఏం చేస్తున్నానంటే ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నా అండి. బై టేకింగ్ ద ప్లేస్ వాల్యూస్ చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఇబ్బందిగా అనిపించదు మనకి. ఓకేనా? రైట్. ఫస్ట్ లెటర్ ని చెక్ చేస్తున్నా నేను, నాకు +2 వచ్చింది. సెకండ్ లెటర్ ని చెక్ చేస్తున్నా, నాకు +2 వచ్చింది. థర్డ్ లెటర్ ని చెక్ చేస్తున్నా +2నే వచ్చింది. ఫోర్త్ లెటర్ చెక్ చేసినా +2 వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫిఫ్త్ లెటర్ ని చెక్ చేస్తున్నా, చేస్తే 16 నుంచి 14 కి -2 వచ్చింది. తర్వాత నెక్స్ట్ లెటర్ ని చెక్ చేస్తున్నా, మళ్ళీ -2. నెక్స్ట్ తర్వాత లెటర్ చెక్ చేసిన 18 నుంచి 16 కి -2, 20 నుంచి 18 కి -2నే అండి. ఇలా ఫస్ట్ 4 లెటర్స్ కి +2 ఉంది, తర్వాత 4 లెటర్స్ కి -2 ఉంది. జాగ్రత్త. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారనంటే +2 2 టైమ్సో 3 టైమ్సో రాగానే ఇంకా మనం మొత్తం కూడా +2 ఉంటదేమో అని చెప్పి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ 3 చెక్ చేస్తారు. ఏంటి? +2 ఉంటుందని. మీరు చూడండి ఆప్షన్స్ లో RCP అని ఉంది. సరే, ఇవి రెండు లేవనుకోండి. ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా మీకు ఫామ్ అయితే మీరు స్ట్రక్ అయిపోతారు కదా అక్కడ. కాబట్టి కంప్లీట్ గా చెక్ చేసుకోవడం ఉత్తమం అండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ పాండమిక్ అని అన్నాడు. పాండమిక్ ని ఏ విధంగా తీసుకుంటున్నాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు పాండమిక్ కి సంబంధించి ప్లేస్ వాల్యూస్ చెక్ చేసుకుంటే ఇక్కడ 16, 1, 14, 4, 5, 13, 9, 3 అండి. సో దెన్ ఇప్పుడు ఫస్ట్ లెటర్ నుంచి కంపేర్ చేస్తే ఏముండాలి? +2 ఉండాలి. 16 + 2 అని అంటే 18th ఆల్ఫాబెట్ R. సో 1 + 2 అని అంటే C, థర్డ్ ఆల్ఫాబెట్. 14 + 2 అంటే 16, 16th ఆల్ఫాబెట్ ఈజ్ P. 4 + 2 6, 6th ఆల్ఫాబెట్ ఈజ్ F. సో RCPF అండి. సో RCPF రెండిట్లలో ఉంది. సో నెక్స్ట్ ఫస్ట్ 4 లెటర్స్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ లెటర్స్ కి ఏం తీసుకోవాలి ఇప్పుడు అని అంటే మనము మైనస్ తీసుకోవాలి. ఇక్కడ 5 -2 అని అంటే దట్ ఈజ్ 3C. ఓకే, సో RCPFC అన్నిట్లలో కూడా C ఉంది. నెక్స్ట్ తర్వాత లెటర్ అంటే ఆల్మోస్ట్ ఎండ్ వరకు కూడా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. 13 - 2 అని అంటే 11th ఆల్ఫాబెట్ ఈజ్ K. నెక్స్ట్ 9 - 2 అని అంటే దట్ ఈస్ 7G. సో నెక్స్ట్ 3 - 2 అని అంటే దట్ ఈస్ 1A. సో లాస్ట్ కి GA ఉన్నది ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే, అంటే మనం కొట్టేసుకొని డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి ఆప్షన్ త్రూ చేద్దామని అన్నా కూడా వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఫస్ట్ 5 లెటర్స్ సేమ్ ఉన్నాయి, నెక్స్ట్ 3 లెటర్సే కదా. సో నెక్స్ట్ ఆ తర్వాత లెటర్ నువ్వు చెక్ చేసుకుంటే ఆన్సర్ డిసైడ్ అవుతుంది. కాబట్టి అన్నిటినీ కూడా ఇక్కడ చెక్ చేస్తున్నాం మనం. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడ్ G ఈజ్ రిటర్న్ యాజ్ 21 అని చెప్పాడు అండ్ గేమ్ ఈజ్ రిటర్న్ యాజ్ 86 అని చెప్పాడు. హౌ ఈజ్ బేసిక్ రిటర్న్ ఇన్ దట్ సేమ్ కోడ్ అని చెప్పి అన్నాడండి. సో ఫస్ట్ G తీసుకుందాం. Gకి మరి G యొక్క ప్లేస్ వాల్యూ 21 అవుతుందా? కాదు. కానీ G యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి? T ప్లేస్ వాల్యూ 20 కదా. సో కాబట్టి ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకున్నాడు.
ప్లస్ దీనికి ఏం చేశాడు 1 యాడ్ చేశాడు. అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ ఎన్ని ఒకటే కాబట్టి 1 యాడ్ చేసి 21 అని రాసుకున్నాడు. నెక్స్ట్ గేమ్ కి 86 అని కోడ్ చేశాడు. ఇప్పుడు గేమ్ కి సంబంధించి ఒకసారి చూద్దాం. మరి గేమ్ యొక్క ఆపోజిట్ లెటర్స్ ఏంటి అనేది తీసుకుంటే కి ఆపోజిట్ మనకి టీ కదా, టీ యొక్క ప్లేస్ వాల్యూ 20. సో ఇక్కడ ఏకి ఆపోజిట్ ఏమవుతుందంటే 26. సో జెడ్ కాబట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ 26. ఎంకి ఆపోజిట్ ఎన్ కాబట్టి 14. ఈకి ఆపోజిట్ వి కాబట్టి మనకి 22 అవుతుందండి. సో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఇక్కడ 20 20 20 60. సో ఇప్పుడు ఇక్కడ 14 ఉంది, ఇక్కడ కలిపితే ఇంకొక 20 అవుతుంది. సో 82 అవుతుంది. సో మొత్తంగా వీటి యొక్క ప్లేస్ వాల్యూ అనేది 82. ఇప్పుడు ఇక్కడ ఉన్న లెటర్స్ ఎన్ని ఉన్నాయి 4. సో ప్లస్ 4 చేశాడు 86 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముందండి 86 ఉంది. అలాగే సేమ్ మనకి ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సింది బేసిక్ ని కూడా అలానే రాసుకోమని అన్నాడు. సో బేసిక్ రాసుకుందాం. సో బేసిక్ తీసుకుంటే వీటి యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్ కావాలి. బికి ఆపోజిట్ 25. సో ఇక్కడ ఏకి ఆపోజిట్ అని అంటే 26. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎస్ కి ఆపోజిట్ ఏంటి అని అంటే 19. మనకి దీని ఆపోజిట్ లెటర్ అనేది ఎస్ కి హెచ్ ఉంటుంది కదా. సో కాబట్టి హెచ్ యొక్క ప్లేస్ వాల్యూ 8 అవుతుంది. ఐకి ఆపోజిట్ ఆర్ కాబట్టి 18. సికి ఆపోజిట్ 24. ఓకే రైట్. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిపేద్దాం. సో వీటన్నిటిని కలిపితే మనకు వచ్చేటువంటిది ఎంత అని అంటే 101 వస్తుందండి. ఓకే. సో ప్లస్ ఇక్కడ చూస్తే మనకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి బిఏఎస్ఐసి కాబట్టి 5. సో వీటికి ప్లస్ 5 యాడ్ చేస్తున్నాం. సో మొత్తంగా ఎంత 106. సో ఈ 106 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఇది మన ఆన్సర్ అండి. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో in a code language if fast and furious is written as CO MO JO అని ఉంది. సో నెక్స్ట్ do it fast is written as CHA MO G అని చెప్పి కోడ్ చేశాడు. నెక్స్ట్ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ she did it is written as GALANOP అని ఉంది. then what will be the code for the word do in the same language అని చెప్పి అని అడిగిండు. అంటే ఇక్కడ మనకి మిక్స్డ్ కోడింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిందండి. సో మిక్స్డ్ కోడింగ్ కి సంబంధించిన క్వశ్చన్ లో మీరు చూస్తే ఏంటి డూ కి సంబంధించిన మనకి లాజిక్ ఏంటో కావాలి, దానికి కోడ్ కావాలన్నాడు. మరి డూ ఎక్కడుంది ఒకసారి చూద్దాం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇక్కడ లేదు, డూ ఇట్ ఫాస్ట్ అన్నాడు. అంటే డూ అనేది ఇగో సెకండ్ స్టేట్మెంట్ లో ఉందండి. థర్డ్ స్టేట్మెంట్ లో ఉందా లేదు ఇక్కడ. అంటే సెకండ్ స్టేట్మెంట్ లో మాత్రమే ఉండి ఇంకెక్కడా ఉండకూడనటువంటిది. సిహెచ్ఏ అనేది ఎక్కడైనా ఉందా చూద్దాం. ఇక్కడ కోడ్ లో ఉందా లేదు, ఇక్కడ కోడ్ లో ఉందా లేదు. హోల్డ్ చేయండి, అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎంఓ ఉందా ఇక్కడ ఉంది కాబట్టి నాకు వద్దు. జిఏ ఉందా ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఏమొద్దు. అంటే ఇక మిగిలింది ఏంటి సిహెచ్ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 4 అండి. ఓకేనా, సిహెచ్ఏ ఈజ్ యువర్ ఆన్సర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హాస్టిల్ ఇన్ కోడెడ్ యాజ్ SUHELT అని అన్నాడు. హౌ ఈజ్ టెక్స్టర్ ఈజ్ కోడెడ్ యాజ్ అని చెప్పేసి అడిగిండు. సో ఫస్ట్ హస్టిల్ కి చూద్దాం. హస్టిల్. సో హస్టిల్ ని ఏమని అన్నాడు అనంటే SUHELT అని చెప్పి కోడ్ చేసిండు. మరి ఇంటర్నల్ కోడింగ్ ఉందా లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయా చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకసారి చూస్తే ఇంటర్నల్ కోడ్ చేశాడండి, ఇంటర్నల్ కోడే చేశాడు. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్నల్ కోడ్ వచ్చినప్పుడు ఇక్కడున్న లెటర్సే ఇక్కడ కూడా వస్తున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే ఒకదాని కింద ఒకటి రాసుకొని చేయొచ్చు. లేదు అనంటే ఇలా సీరియల్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు అండి. 1 2 3 4 5 6 అని చెప్పి ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఎస్ అంటే 3 లో ఉంది, తర్వాత 2, ఇది 1. సో 3 2 1 తర్వాత 6 5 4 అని చెప్పి తీసుకుంటాం. ఇలా వచ్చింది, మనం ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా టెక్స్టర్ అని అన్నాడు కదా, TEXTER అని చెప్పి అన్నాడు. మరి టెక్స్టర్ కి సంబంధించి ఒకసారి తీసుకుంటే మనకి
ఇవి 1 2 3 4 5 6 అని చెప్పి సీరియల్ నెంబరింగ్స్ వేసుకున్నాం. ఫస్ట్ ఏం రావాలి? ఇగో ఇక్కడ ఏదైతే కోడ్ లాగా వచ్చిందో సేమ్ అలానే ఇక్కడ కూడా తీసుకుంటాం. అంటే ఫస్ట్ థర్డ్ ఆల్ఫాబెట్ రావాలి. ఎక్స్ ఈ తర్వాత సెకండ్ ఆల్ఫాబెట్ తర్వాత ఫస్ట్ ఆల్ఫాబెట్ అంటే టీ. సో ఎక్స్ఈటీతో స్టార్ట్ అవ్వాలి. సో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుందండి. సో సెకండ్ అండ్ థర్డ్ మిగులుతున్నాయి. అప్పుడు మిగతాయి కూడా రాసుకుంటే అయిపోతుంది కదా. 6 అంటే ఆర్ అవుతుంది. సో ఇక్కడ ఫిఫ్త్ అని అంటే ఈ అవుతుంది, నెక్స్ట్ టీ అవుతుంది. సో ఎక్స్ఈటి ఆర్ఈటి అని చెప్పి మనకు ఉంది. ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆర్ఈటితో ఎండ్ అవుతుంది. ఆప్షన్ 2లో ఉందండి. సో ఆప్షన్ టీ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్? అంటే ఇంటర్నల్ కోడింగ్ మనకి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ గా తీసుకున్నటువంటివి. ప్రతిదీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అంటే మనకి కోడింగ్ డీకోడింగ్ లో ఎన్ని మోడల్స్ అయితే ఉంటాయో ఆ అన్ని మోడల్స్ ని బేస్ చేసుకొని కూడా ప్రీవియస్ గా రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పింక్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ వైట్, వైట్ ఈజ్ కాల్డ్ yellow, దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. దీన్ని సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటాం. ఈ సబ్స్టిట్యూషన్ కోడింగ్ అనేది మనకి అంటే ఒక పదాన్ని ఇంకొక పదంగా మారుస్తున్నాడు అన్నట్టు, సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ద టైం కి మన క్వశ్చన్ ఏం అడిగిండంటే వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్, మిల్క్ యొక్క కలర్ ఏంటి, మిల్క్ యొక్క కలర్ ఏంటి అని అంటే వైట్. మనందరికి తెలుసు మిల్క్ ఏ కలర్ లో ఉంటది, వైట్ కలర్ లో ఉంటది. కానీ ఇక్కడ ఆప్షన్ 3లో కూడా మిల్క్ అనేది వైట్ కలర్ లో ఉంటుందని ఉంది. నువ్వు ఆన్సర్ పెడితే రాంగ్ అవుతుంది. ఎందుకు అనంటే మిల్క్ అనేది వైట్ కలర్ లో ఉంటది, కానీ ఆ వైట్ ని ఏమని కోడ్ చేశాడు? వైట్ ఈజ్ కాల్డ్ యాజ్ yellow అన్నాడు. అంటే వైట్ ని ఏమని పిలుస్తున్నాడు? yellow అని పిలుస్తున్నాడు కోడ్లో. కాబట్టి నువ్వు మిల్క్ కలర్ ఏంటి అని అంటే yellow అని చెప్పి ఆన్సర్ చెప్పాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మిల్క్ ని ఏమని చెప్తామనంటే yellow అని చెప్పి చెప్పాలి. క్లియరా? రైట్. ఇక్కడ రెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వైట్ అని అన్నాడు. అంటే రెడ్ ని ఏమంటున్నాడు? వైట్ గా చెప్పిండు. వైట్ ని ఏమన్నాడు? yellow అని అన్నాడు. సో ఇలా మారుస్తున్నాడు కాబట్టి మీరు అది గమనించాలి. వైట్ ని yellow గా కోడ్ చేస్తున్నాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్. సో ఇలా మనము సబ్స్టిట్యూషన్ కోడింగ్ కింద దీన్ని మనం తీసుకుంటాం. తర్వాత చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ లో, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అహ్మదాబాద్ ఈజ్ కోడెడ్ యాజ్ KDHP GEDGD అని చెప్పి అన్నాడు. సో సేమ్ హైదరాబాద్ ని ఆ లాంగ్వేజ్ లో సో సేమ్ కోడ్ తో ఎలా చేస్తామని అన్నాడు. సో ఫస్ట్ అహ్మదాబాద్ తీసుకుంటున్నా. సో అహ్మదాబాద్ ఇలా రాసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఉన్న కోడ్ ని నేను క్రిందనే రాస్తున్నా. సో ఇలా క్రింద రాస్తున్నా. ఎందుకు అనేది ఇప్పటి వరకు మనం పక్కన రాసుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా రాసుకుంటున్నాం అనేది సో కాస్త చూస్తే తెలుస్తుంది మనకి. ఏంటది అనంటే ఇక్కడ కోడ్స్ అనేవి పక్క పక్కనే కోడ్ చేయడం జరిగిందండి. ఏంటి అనంటే ఇక్కడ హెచ్ నుంచి కేకి, ఏ నుంచి డికి ఇలా కోడ్ చేస్తున్నాడు. మనం ప్లేస్ వాల్యూస్ ఒకసారి తీసుకుందాం. 1 8 13 5 4 ఇక్కడ 1 2 1 4 అండి. సో సేమ్ ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూస్ ని ఒకసారి రాసుకుందాం. 11 4 8 16 7 5 4 7 4 ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూడండి 8 నుంచి 11 కి అంటే ఇక్కడ +3, ఏ నుంచి డికి అంటే +3 పెరుగుతుంది. మీరు సేమ్ ఈ నుంచి హెచ్ కి తీసుకుంటే +3నే, ఇక్కడ ఎం నుంచి పికి తీసుకున్నా కూడా +3నే వస్తుంది. నెక్స్ట్ ఏ నుంచి ఇక్కడ 7 కి తీసుకున్నా +3నే అవుతుంది. ఒకసారి ఇక్కడ మనకి రైట్ ఒక్క నిమిషం, ఇక్కడ మిడిల్లో ఏమైతుంది అనంటే మనకి మిడిల్ లెటర్ ఎగ్జాక్ట్ గా వస్తుందండి. మిడిల్ లెటర్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. డి నుంచి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటే స్ట్రేట్ లైన్ లో 7 అంటే ఇక్కడ కూడా +3నే పెరుగుతుంది. తర్వాత బి నుంచి ఈకి +3, ఏ నుంచి డికి +3. సో సేమ్ అన్నిట్లలో +3. మళ్ళీ డి నుంచి జీకి, ఏ నుంచి ఇలా డికి. సో పక్క పక్కన ఇలా క్రాస్ గా వస్తున్నాయి. సో ఇది మనకి కొత్తగా ఉంటుంది కొద్దిగా. సో రెగ్యులర్ గా మనం పక్కన రాసుకొని ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్ కి ఇలా చూడడం చూసాం. కానీ ఇలా పక్క పక్కనే మనకి ఇట్లాంటి మోడల్లో కూడా
క్వశ్చన్ అనేది అడుగుతారు. ఇప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా కోడ్ చేస్తున్నాడు అని అన్నాడు. సో హైదరాబాద్ మనం తీసుకుంటే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ దీనికి కూడా మనం రాసుకుందాం. సో ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో 8, 25, 4, 5, 18, 1, 2, 1, 4 అండి. సో ఇప్పుడు 25 నుంచి తీసుకోవాలి. ఇలా ఫస్ట్ దాని నుంచి ఫస్ట్కి 25 నుంచి +3 అని అంటే 28 అవుతుంది. సార్ 28th ఆల్ఫాబెట్ లేదు కదా అని అనుకుంటాం, కానీ 28th ఆల్ఫాబెట్ ఈజ్ బి. ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 26th ఆల్ఫాబెట్ అగైన్ 27 ఏ అవుతుంది, 28th బి అవుతుంది. మనం లెటర్ సిరీస్ దగ్గర చూస్తాం ఇది. సో కాబట్టి ఇక్కడ బి అవుతుంది. 8 + 3 అని అంటే 11, దట్ ఈస్ కే. బి కేతో స్టార్ట్ అవ్వాలి. ఇగో ఇక్కడ ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అవుతాయి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ తర్వాత 5 నుంచి ఇలా తీసుకుంటే 5 + 3 అని అంటే 8. 8 ఆల్ఫాబెట్ ఈజ్ హెచ్. 4 + 3 7. 7th ఆల్ఫాబెట్ ఈజ్ జి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది మిడిల్లో యాజ్ ఇట్ ఈస్ గా రావాలి. 18 + 3 అని అంటే 21, దట్ ఈస్ యు. సో ఇప్పుడు 2 + 3 అని అంటే ఇక్కడ మనకు 5 అవుతుంది, దట్ ఈస్ ఈ అండి. నెక్స్ట్ 1 + 3 అని అంటే 4th ఆల్ఫాబెట్ డి. మళ్ళీ 4 + 3 7 అంటే జి అవుతుంది. నెక్స్ట్ 1 + 3 అని అంటే దట్ ఈస్ డి అవుతుంది. సో ఇలా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ ఉంది అది? BKHG అని అన్నాడు. సో BKHG అనే థర్డ్ లో లేదు, ఫస్ట్ లో ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. BKHG UE. సో DGD అని చెప్పి మనకి ఇచ్చాడు. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ మనకి ఇఫ్ స్టేట్ ఈజ్ కోడెడ్ యాజ్ 70 అంట, దెన్ విచ్ వర్డ్ విల్ బి కోడెడ్ యాజ్ 104 అని అన్నాడు. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. విచ్ వర్డ్ విల్ బి అంటే ఏ పదాన్ని 104 గా కోడ్ చేశారు అన్నాడు. ఫస్ట్ స్టేట్ కి 70కి సంబంధం ఏందో చూద్దాం. STAT స్టేట్ కి ఈ 70 అని కోడ్ చేశారు. ఫస్ట్ మరి ప్లేస్ వాల్యూస్ తీసుకొని చెక్ చేద్దాం. ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే ఎస్ అంటే 19, ఇక్కడ 20, ఇక్కడ 1, ఇక్కడ 20, ఇక్కడ 5 అండి. సో ఒకసారి తీసుకుంటే 20, ఇవన్నిటి తీసుకుంటే ఒక 40, 65. సమ్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేస్ వాల్యూస్ ఈ 65. మరి ఇక్కడ 70 ఉంది. అంటే ఇక్కడ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? స్టేట్ లో 5 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి నేను +5 అని తీసుకుంటా. సో +5 అని తీసుకుంటే అప్పుడు 70 అవుతుంది కదా? ఎస్, అబ్సల్యూట్లీ అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా 104 అని అన్నాడు. మరి 104 అయ్యే విధంగా ఏ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ అనేవి 104కి దగ్గరగా ఉంటాయి అనేది చూసుకోవాలి. సో ఒక్కసారి చూద్దాం. PET అనేది 104కు దగ్గరగా ఉంటుందా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. సో ఇక్కడ 20, ఇక్కడ 16 + 5 అది కాదు అసలు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా. టాయ్ చూడండి, 20, 25, 45, ఇక్కడ ఒక 50 ఉంటుంది, సారీ 15 ఉంటుంది. ఓకేనా? 60 అవుతుంది. కాబట్టి ఇది కూడా కాదు. అయితే ఫాదర్ కానీ మదర్ కానీ ఈ రెండు పదాలలో ఏదో ఒకటి అవుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫాదర్ అనే వర్డ్ చెక్ చేస్తా. ఫాదర్. ఓకే, రైట్. సో ఫాదర్ అనే వర్డ్ చెక్ చేస్తున్నా. 6, 1, ఇక్కడ 20, నెక్స్ట్ ఇక్కడ 8 అని అంటే సో ఇక్కడ 8, 5, 18 అండి. మరి 104 అవ్వడానికి అవకాశం ఉందా అని అంటే మరి చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఒక 20 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 11 ఉంటుంది. సో 12 అని అంటే ఇక్కడ 58 వస్తుంది. సో దీనికి 58 వస్తుంది. ప్లస్ మనము 6 యాడ్ చేసినా కూడా 104 రాదు. నెక్స్ట్ మదర్ని చూద్దాం. మరి మదర్ అనే వర్డ్కి వస్తుందా అంటే THER కదా? సో మదర్ అనే వర్డ్కి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ 13, 15, 20. సో తర్వాత 8, ఇక్కడ 5, ఇక్కడ 18 ఉందండి. సో ఇప్పుడు అవుతుందా చెక్ చేద్దాం. 20, సో ఇదొక 20, 40. సో నెక్స్ట్ ఇక్కడ ఒక మనకి 31. సో 40 + 31 + 8, 979 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా సరే, ప్లస్ మనము 6 తీసుకున్నా కూడా 104కి దగ్గరగా లేదు. ఇఫ్ ఇన్ కేస్ మరి ఈ 5 ఇట్లా తీసుకోకుండా ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ అయినాయేమో, డైరెక్ట్ గా 70
వి డోంట్ నో కదా. ఒకసారి ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ని ఇక్కడ చెక్ చేసి చూస్తే వి విల్ గెట్ ద క్లారిటీ. సో ఎస్ అని అంటే ఎస్ కి ఆపోజిట్ ఏంటి? హెచ్ 8 ఉంటుంది. టీ కి ఆపోజిట్ జి అంటే 7, ఏ కి ఆపోజిట్ 26, ఇక్కడ జి కాబట్టి మనకి 7 ఉంటుంది, ఈ అంటే మనకి 22 ఉంటుంది. మరి ఇక్కడ మనకి మొత్తం కలిపితే 70 రావడానికి అవకాశం ఉందా? ఒకసారి చూద్దాం. సో 26, ఒకసారి 14, 22, ఇక్కడ 8. సో ఇవి రెండు కలిపితే 10, 20. సో రైట్ 70 వచ్చింది కదా. అంటే ఆపోజిట్ లెటర్స్ ని సమ్ చేస్తే వచ్చిందండి 70. అంటే ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ ని మనం తీసుకొని సమ్ చేయొచ్చు కదా. రైట్. సో ఒకసారి ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ చేయడానికి ట్రై చేద్దాం. మరి ఫాదర్ అనే వర్డ్ లో అవుతుందా? ఎఫ్ కి ఆపోజిట్ యు కదా, అంటే 21. నెక్స్ట్ 1 కి ఆపోజిట్ ఇక్కడ 26 ఉంటుంది. టీ కి ఆపోజిట్ జి కాబట్టి 7. నెక్స్ట్ హెచ్ కి ఆపోజిట్ ఎస్ కాబట్టి 19. తర్వాత ఈ కి ఆపోజిట్ 22 ప్లస్ ఆర్ కి ఆపోజిట్ ఐ కాబట్టి 9 ఉంటుంది. సో ఇప్పుడు వీటిలలో మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి 40 అండ్ ఎస్ ఇక్కడ 40, నెక్స్ట్ 26 ఇక్కడ సీరియల్ గా రాసుకుంటున్నా, 22 అండ్ ఒకసారి 16. ఎంత చూస్తే మనకి 4 వచ్చింది. తర్వాత ఇక్కడ 8, 9, 10, 104. ఎస్ అండి 104 వస్తుంది. అంటే ఫాదర్ కి 104 వస్తుంది కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ హియర్ ఫాదర్. ఓకే, సో ఫాదర్ కి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా చేస్తున్నాం. అంటే ప్లేస్ వాల్యూస్ చేస్తే మనకు అప్రాక్సిమేట్ గా నియర్ బై నెంబర్ వచ్చింది, +5 చేసుకుంటే వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ వర్కౌట్ కావట్లేదు కదా, చూసారా. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇట్లా అవుతుందేమో అని చెక్ చేస్తాం, అన్నిటికీ చెక్ చేసినా కూడా ఎక్కడా వర్కౌట్ కాలే. బట్ ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మనం తీసుకొని ఆన్సర్ చేయడం జరిగిందండి. సో రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ చూస్తే ఇఫ్ ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ సెట్టింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ TGWXNTN అని చెప్పి ఉందండి. సో ఇప్పుడు దానికి కోడ్ ఏంటో మనం ఒకసారి తీసుకుందాం. సో ఏమవుతుంది? రైట్, సెట్టింగ్ అని అన్నాడు, SETTING అని చెప్పి అన్నారు. దీనికి కోడ్ ఏంటి అని అంటే TGWXNTN అని చెప్పి రాశారు. ఇప్పుడు ఒకసారి తీసుకుందాం. ఎస్ అని అంటే ఏంటి? 19, 5, 20, 20, 9, 14, 7 అని చెప్పి ఉంది. ఇక్కడ 27, 23, 24, 14, 20, 14 అని చెప్పి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి తీసుకుంటే ఓకే రైట్. సో మనకి ఫస్ట్ లెటర్ నుంచి కంపేర్ చేస్తే +1, సెకండ్ లెటర్ నుంచి కంపేర్ చేస్తే +2, థర్డ్ లెటర్ +3 ఉందండి. ఫోర్త్ లెటర్ 20 నుంచి 24 కి +4. తర్వాత నెక్స్ట్ చూస్తే 9 నుంచి 14 కి +5 ఉందండి. తర్వాత నెక్స్ట్ 14 నుంచి ఇక్కడ తీసుకుంటే +6. సో తర్వాత నెక్స్ట్ తీసుకుంటే +7 ఉంది. సో +1, +2, +3, +4 ఇది లాజిక్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, సర్టైన్ కి సంబంధించిన కోడ్ ఏంటో చూద్దాం. ఓకే రైట్. సో సర్టైన్ అని అంటే SERTAIN, సర్టైన్ కి సంబంధించి కోడ్. ఇప్పుడు 3 ఇక్కడ మనకు 5, 18, 20, 1, 9, 14 అని చెప్పి ఉంది. దీనికి కోడ్ ఏంటో రాసుకుందాం ఒకసారి. మరి ఫస్ట్ +1 తీసుకోవాలి, సి అంటే 3 + 1 4, దట్ ఈస్ డి అవుతుందండి. సో నెక్స్ట్ 5 + 2 అని అంటే 7, దట్ ఈస్ జి. సో డిజితో స్టార్ట్ అయ్యేది ఏమన్నా ఉందా? సో డిజితో స్టార్ట్ అయ్యేది ఆప్షన్ 2 ఒకటే ఉంది. సో దాన్ని మనం లాజిక్ గా తీసుకుంటాం. సో మీరు తర్వాత తీసుకుంటే దట్ ఈస్ యు అవుతుంది. 18 + 3 యు అవుతుంది. 20 + 4 ఎక్స్ అవుతుంది. తర్వాత ఇక్కడ 1 + 5 అనేది 6 ఎఫ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 9 + 6 అనేది మనకి 15 ఓ అవుతుంది. తర్వాత 14 + 7 అనేది 21, దట్ ఈస్ యు అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా మనకి ఉందండి. క్లియర్ రైట్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఇక్కడ కూడా మిక్స్డ్ కోడింగ్ క్వశ్చన్ వచ్చింది. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నీట్ అండ్ క్లీన్ ఈజ్ రిటన్ యాజ్
#? NEET is good is written as $% clean room is written as #, అండి. సో #, అని ఉంది. వాట్ వుడ్ బి ద పాసిబుల్ కోడ్ ఫర్ నీట్ ఇన్ ద లాంగ్వేజ్ అన్నాడు. నీట్ అనే పదానికి కోడ్ ఏంటి అన్నాడు. నీట్ అంటే ఇగో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉందండి, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ లో కూడా ఉంది, ఫస్ట్ లో ఉంది, సెకండ్ లో ఉంది, ఇప్పుడు థర్డ్ లో ఉందా లేదు. అంటే ఫస్ట్ లో సెకండ్ లో కామన్ గా ఉన్నటువంటి ఆ కోడ్ ఏంటో గుర్తుపట్టండి. యాష్ ఇక్కడ ఉందా లేదు, క్యాన్సల్. @ ఉందా ఇక్కడ ఉంది, ఇక క్వశ్చన్ మార్క్ ఉందా లేదు, అంటే @ ఇక్కడ ఉంది, @ ఇక్కడ ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈస్ @ అండి. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈస్ @ కాబట్టి ఖచ్చితంగా ఇలా మనము చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్. ఈ మిక్స్డ్ కోడింగ్ లో ఏ స్టేట్మెంట్ లో ఉంటే ఆ స్టేట్మెంట్ లో ఉన్నదే మనము తీసుకొని చేస్తామండి. క్లియర్, రైట్. సో ఇది మనకు కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించి ప్రీవియస్ గా వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.